ఉచిత డేటా పేరిట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో టెలికాం రంగం సంస్థలకు పోటీ ఇచ్చే దిశగా తన అన్ని రకాల ప్లాన్లలో ఉచిత డేటా పరంగా మార్పులు చేసింది. ఇందులో భాగంగా రూ. 299కు ఇప్పటిదాకా రోజు 3GB డేటాను 28 రోజుల పాటు ఆఫర్ చేసింది. ఇకపై అదనంగా ప్రతిరోజు 1.5GB డేటాను పొందొచ్చు. మొత్తం మీద ప్రతిరోజు 4.5GB డేటా చొప్పున 28 రోజుల పాటు సేవలు పొందవచ్చని జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ ఈ నెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇదే ప్లాన్ కింద ఉచితంగా అన్లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజు 100 SMSలను కూడా ఉచితంగా పొందవచ్చును. ఇదే తరహాలో రూ. 149, రూ. 399, రూ. 449 ప్లాన్లలో ప్రస్తుతం ప్రతిరోజు 1.5GB లభిస్తుండగా ఇకపై రోజు 3GB డేటా ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. రూ. 198, రూ. 348, రూ. 498 ప్లాన్లలో 2GB డేటాకు బదులు 3.5GB డేటా, అలాగే ప్రతిరోజు 4GB డేటాతో కూడిన రూ. 509 ప్లాన్లలో ఇకపై ప్రతిరోజు 5.5GB డేటా లభిస్తుంది. రూ. 799తో కూడిన 5GB డేటా ప్యాక్ లో రోజు 6.5GB డేటాను పొందవచ్చని జియో ప్రకటించింది. రిలయన్స్ జియోకు షాక్ ఇచ్చేలా వోడాఫోన్ సరికొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. అది కూడా రూ. 99కే ఈ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో 98, ఎయిర్టెల్ రూ. 99 రీఛార్జ్ ప్లాన్ తరహాలో కొత్త ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ. 99కే ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అయితే మిగిలిన ప్రైవేట్ టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్, జియో తరహాలో ఇంటర్నెట్ SMS ల సౌకర్యం మాత్రం ఇవ్వటం లేదు. ఇక ఈ ప్లాన్ కాల పరిమితిని 28 రోజులుగా నిర్ణయించినప్పటికీ రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్ మాత్రమే చేసుకునేలా నిబంధన విధించింది. వోడాఫోన్ వెబ్సైట్, యాప్ లో ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకునే ఆఫర్ కల్పించింది. మరోవైపు రూ. 99కు ఎయిర్టెల్ 1GB డేటా, రోజుకు 100 SMSలు, అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 10 రోజులు మాత్రమే. ఇక జియో రూ. 98 ప్లాన్ లో 1GB డేటా, రోజుకు 300 SMSలు, అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అయితే మొత్తం మీద ప్రతిరోజు 4.5GB డేటా చొప్పున 28 రోజుల పాటు సేవలు పొందొచ్చని జియో ఇటీవలే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కూడా తెలియజేసింది.